హల్లెలూయా. చదువుకుందాం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. చూడండి, నేను నిన్ను కీర్తించినప్పుడు, నేను నిన్ను కీర్తించిన నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. అయ్యా, నేను నా పెదవులతో నిన్ను స్తుతిస్తానయ్యా. నా ప్రాణము నాశనం అనే గోతులో నుంచి నీవు లేవనెత్తావయ్యా. అందుకనే నేను నా ప్రాణముతో నిన్ను ఏం చేస్తానన్నా, ఉత్సాహధ్వని చేస్తానంటాడు దావీదు. ఏమంటున్నాడమ్మా, నా పెదవులు నాయన నిన్ను గురించి కీర్తిస్తాను. నా ప్రాణము నాశనం అనే గోతులో నుంచి నువ్వు తప్పించావయ్యా. నేను కృంగినప్పుడు నా ప్రాణాన్ని నువ్వు నాయన లేవనెత్తావయ్యా. నా ప్రాణానికి క్షేమం ఇచ్చావయ్యా. అందుని బట్టి నేను ఉత్సాహధ్వని చేస్తానంటాడు. హల్లెలూయా. ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహధ్వని ఎప్పుడు ఉంటుందండి? ఉత్సాహం ఎప్పుడు వచ్చిందండి? మనలోకి ఉత్సాహం ఎప్పుడు వచ్చింది? మనం ఏమైనా పొందుకున్నప్పుడు కానీ, మనకి మంచి శుభకార్యం జరిగినప్పుడు కానీ ఉత్సాహంతో మనం దేవుని స్తుతిస్తాం కదా. అప్పుడు కాదు, బాధల్లో ఉన్నప్పుడే సరే, కష్టాలు ఉన్నప్పుడు సరే, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఏం చేయాలి? మనం ఉత్సాహధ్వని చేయాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని దేవుని, అయ్యా నా పెదవులతో నిన్ను కీర్తిస్తానయ్యా. నిన్ను కీర్తించినప్పుడు నాయన నా పెదవులయ్యా, నా పెదవులతో నాయన నిన్ను స్తుతిస్తాను. నా విమోచకుడు నీవు, నా ప్రాణానికి క్షేమం ఇచ్చావయ్యా తండ్రి. నేను చిరకాలం నీ మందిరంలో నేను ఉంటానయ్యా. నా ప్రాణ విమోచకుడు, గోతులని నాశనమైన గోతులే పడిపోకుండా తప్పించిన దేవుడు, నాశన మరణం నుంచి తప్పించిన దేవుడు, పాపము నుంచి విడిపించిన దేవుడు, నరకం నుంచి విడిపించిన దేవుడు అయ్యను అని దావీదు మహారాజు అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా మన పెదవుల నుంచి ఏం చేయాలంటే కీర్తించాలి. నాలుగుతో, నోటితో అన్ని కీర్తించడం మంచిదన్నాడు దేవుడు. చదువుకుందాం. 71 అదే 72 కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హల్లెలూయా. దినమంతా మన ఎవరితో నిండి ఉండాలి? మన నోరు ఆయన మాటలతో నిండి ఉండాలి. ఆయన కీర్తి, ఆయన గానాలతో నిండి ఉండాలి. దినమెల్లా, ఇక్కడ దినమెల్లా అంటున్నాడు కానీ ఒక రోజు ఒక సమయం అని చెప్పలేదు ప్రియబిడ్డ. దినమెల్లా మనం ఏం చేయాలి? ఆయన కీర్తితోనే ఉండాలి. నడుస్తున్నా లేస్తున్నా కానీ మనం ఏం చేయాలి? ఏదో కూతురాగలరాడు వాసుబాబు గారు ఉంటారు. మన నోరు కీర్తితోను ప్రభావం అంటే ఏంటండి? ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు మనం ఏం చేయాలి? వివరించాలి. అందరికీ వివరించకుండా ఉండకూడదు, స్తుతించకుండా ఉండకూడదు, మహింపరచకుండా ఉండకూడదు ప్రియబిడ్డ. అందుకని దావీదు 103వ కీర్తన, నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడు మనకి, చేయలేదా అన్నా? ఎన్ని ఉపకారాలు చేశాడు ఈ సంవత్సరం. కీడు తప్పించాడు, అపాయం నుంచి తప్పించాడు, రోగాల నుంచి తప్పించాడు, వ్యాధుల నుంచి తప్పించాడు ప్రియబిడ్డ. ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు ప్రియబిడ్డ. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆయన మనము ప్రాణముతో, మన పెదవులతో, మన నాలుగుతో స్తుతించాలి. ఇవన్నీ అందుకని ఇందాక మనం రోమపత్రిక చదివి కదా, అయ్యా నా దేహముతో నేను నిన్ను మహింపరుస్తానయ్యా. ఈ దేహంలో ఉన్న అవయాలు తీసుకొని నేను పాపానికి నేను దాసుడు అవునయ్యా. నేను నా దేహంలో ఉన్న అవయాలతో నేను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తానని పౌలు గారు అంటాడు ప్రియబిడ్డ. పౌలు గారు ఎలాంటి వాడు? పాపి. ఎలాగండి? దేవుని ప్రజల్ని హింసించాడు, దేవుని దూషించాడు ప్రియబిడ్డ. అలాంటి పౌలు గారు సౌలుని పౌలుగా మార్చలేదా? అలాంటి మనిషిని, క్రూరమైన మనిషిని దేవుడు మార్చలేదా? నీవెంత, మనమెంత? నేను నాది అని మనం అనుకోకూడదు. ఈ లోకంలో నాది అనేది ఏదీ లేదు. నువ్వు తల్లి గర్భమని ఎలాగొచ్చావో మరలా అలాగనే దిగంబరిగానే మళ్ళీ మట్టిలో కలవాల్సిందే. అది దేవుడి నగ్న సత్యం ప్రియబిడ్డ. అందుకని నా ప్రాణము అయ్యా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఘనపరుస్తానని, నిన్ను కీర్తిస్తానని దావీదు అంటున్నాడు ప్రియబిడ్డ. మనం కూడా అలాంటి తీర్మానము, ప్రతిష్ఠ మనం చేసుకోవాలి దేవుడితో ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 22:5.
22:5 యెరూషలేములో 3-4 సార్లు యెరూషలేములో మందిరాన్ని కాల్చేశారు శత్రువులు. మందిరం లేదు, గుడారాల్లో ఆరాధిస్తున్నారు. దావీదు దేవునితో మాట్లాడాడు, అయ్యా నీకు నేను ఒక మందిరం కట్టాలయ్యా, నీకు నేను ఒక మందిరం కట్టాలంటే యెహోవా తండ్రి ఏమన్నాడు, నీవు మందిరం నువ్వు కట్టకూడదు, నువ్వు మందిరం కట్టకూడదు, నీ కుమారుడు సొలొమోను నాకు మందిరం కడతాడు అని దావీదు చెప్పాడు. ఎందుకని? దావీదు యుద్ధాలు చేశాడు ప్రియబిడ్డ, రక్తాన్ని వెలిగించాడు. దావీదు మహారాజు. అందుకనే దావీదు శాశ్వతమైన కృపను శాశ్వతమైన ప్రేమనిచ్చాడు. అయితే దావీదుకి మందిరం కట్టే లేదు. ఏది? దావీదు చేసి యుద్ధాలు చేయటమే, శత్రువులను ఓడించడమే, శత్రువులను జయించడమే. తన కుమారుని సొలొమోనుకి ఏమిచ్చాడండి? దేవుడు మందిరం కట్టే యోగ్యత ఇచ్చాడు ప్రియబిడ్డ. మందిరం కట్టడానికి ఆయనకి ఒక అవకాశం ఇచ్చాడు ఆయనకి. అప్పుడు దావీదు ముసలితనంలో ఉన్నాడు. ముసలితనంలో ఉన్నప్పుడు దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా దేవుని అడిగాడు, అయ్యా నేను ముసలితనంలో ఉన్నానని కొడుకు చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టాలి. దేవుని అడిగాడు. తర్వాత కుమారుని కూడా అడిగాడు. సొలొమోను బుద్ధి జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను దేవునికి ప్రార్థించాడు తెలుసా. దేవునికి ప్రార్థించి అయ్యా నాకు బుద్ధి జ్ఞానం కొదువు ఉందయ్యా. బుద్ధి జ్ఞానం ఏమన్నాడు? బుద్ధి జ్ఞానంతో ఏం చేశాడమ్మా? ఇంకా సర్వ సంపద ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు సొలొమోను అంటాడు, దావీదు ముసలితనంలో ఉన్నప్పుడు, నువ్వు మందిరం కట్టయ్యా, యెరూషలేములో మందిరం కట్టు, అది ప్రసిద్ధి చెందాలి, అది ఘనతకు రావాలి, దేవుని నామం నువ్వు మహిమపరచు, దేవుని నామాన్ని ప్రకటించని సొలొమోను చెప్పాడు ప్రియబిడ్డ. అలాగే మందిరం కట్టాడు. మందిరం ప్రతిష్ఠించాడు. మందిరంలో ప్రవేశించినప్పుడు యాజకులు స్తుతిస్తున్నప్పుడు ఆ మందిరం పైకి ఏమొచ్చిందో తెలుసా? బలమైన తేజస్సు దిగిపోయింది. బలమైన తేజస్సు మహిమతో నింపబడి అందరూ యాజకులు నిలవలేకపోయారు తెలుసా. మందిరంలో నిలవకపోయారు. అలాగే ప్రియబిడ్డ, నీ హృదయం కూడా మందిరంగా మారాలి. నీ హృదయం కూడా దేవుని ఆలయంగా మారాలి. నీ హృదయము దేవునికి ఆలయంగా ఉండాలి. నీ దేహంలో ఉన్న అవయము ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని కీర్తించాలి, ఘనపరచాలి, మహింపరచాలి ప్రియబిడ్డ. అదే నీ దేహము దేవుని ఆలయం కదా. నా ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే నేను నిన్ను ఏమన్నాడండి? ఉందా లేదా వాక్యము? చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆలయం అంటే నీ హృదయము ఆలయము కాదా? నీ హృదయము దేవుని ఆలయము. నీ హృదయంలో పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలే ఉండాలి. నీ నోరు, నీ ప్రాణము దేవుని కీర్తించాలి. నీ నోటి నిండా ఆయన మాటలే ఉండాలి. నీ హృదయం నిండా, మన హృదయం నిండా ఆయన మాటలే ఉండాలి ప్రియబిడ్డ. అందుకని నా హృదయం నేనుండే ఆలయం నువ్వు పాడు చేసేవనుకో, నేనుండే ఆలయం నువ్వు పాడు చేసేవనుకో, నేను నిన్ను చూడండి పాడు చేయొచ్చా? పాడైపోయిన వాటిని ఆయన తిరిగి కట్టుటకు, నశించిపోయేదాన్ని వెతికి రక్షణ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నరుడిని కలుగు చేశాడు. నరుడు కలుగు చేసి శాస్త్రాలతో కలుగు చేసిన తర్వాత నరుడు ఏమైపోయాడు? తమ సొంత ఆలోచనలు బట్టి సృష్టికర్తనైన ఆశ్చర్యకర మంచిగా చూశాడు, అన్ని చూశాడు. దేవుడు సృష్టించిన అన్ని అనుభవించాడు. అనుభవించిన తర్వాత చేతి గుర్తులు మంచి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం దొరుకుతుంది కదా. చేతి రావట్లేదు.
కడుపు నిండా అన్నం దొరుకుతుంది కదా, దేవుని కార్యాలు మర్చిపోవడం, ప్రార్థన చేయడం మర్చిపోవడం, దేవుని సన్నిధి మర్చిపోకూడదు ప్రియబిడ్డ. నరుడు ఆలోచన కలిసి వివిధ తంత్రములు కలిగి దేవునికి విరోధంగా లేచి వారి ఇష్టమైన మార్గంలో నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు నోవాహుతో, నోవాహు, నీవు నా ఎదుట విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడివి, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నీవు నా మాట వింటున్నావు, నీవు నా మాట వింటున్నావు. మాట వినేవాళ్ళ పైన దేవుని దృష్టి ఉండేది, కనుష్టి. మాట విన్నోళ్ళ దేవునికి అందుష్టి ఎప్పుడు ఉంటుంది ప్రేమ? నేను మొదలు చెబుతున్నాను. దేవుడు మనం ఎందుకంటే యేసు రక్తంలో కడగబడిన మన సొత్తైన బిడ్డలం బిడ్డ. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. మనలో అంత ఎలా ఉండాలి? మన హృదయం మృదుత్వంగా ఉండాలి, మన మనసు లోబడే మంచి మనసు కలిగి ఉండాలి. గర్వము అహంకారంతో మనం దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధిలో ఏమంటే చెప్పండి, ఇది దేవుని సన్నిధి కాదా అని భయపడలేదా యాకోబు? దేవుడు దర్శించాడు యాకోబుని. 25 అధ్యాయులు ఆదికాండం వదిలే రిఫరెన్స్ వదిలే. అయితే వచ్చాడు, దేవుడు దర్శించాడు. ఆకాశం నుంచి కిందకి నిచ్చెన మీద దిగుతున్నారు దేవదూతలు. ఎందుకు వచ్చాడు? ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి పరమనించి దేవదూతలు యాకోబు దగ్గర దిగారు. ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా అలాగే ఉండాలి. నువ్వు ప్రార్థన చేసిన దేవుని కదిలించబడాలి. తెలుసా? నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు ప్రార్థన ఆలకించడం? నేను ఎందుకు ప్రార్థన ఆలకించిన దేవుడు? నువ్వు ప్రార్థన చేయాలి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి, మంచి మనసుతో దేవుని ఆరాధించాలి. నీతిమంతుడైన నోవాహును కనుగొన్నాడు. నోవాహు, నీవును నీ కోడలను ఆ 8 మంది ఓడలోకి వెళ్ళండి, వీరు నా మాట విననొల్లని వారు, వీళ్ళని నేను 40 రాత్రులు 40 దినాలు నేను ప్రచండమైన వర్షం నేను కురిపిస్తాను, సిద్ధపడుతున్నావా? నువ్వు సిద్ధపడు వధువు సంగమా. హల్లెలూయా. సిద్ధపడు ప్రియ దేవుని సొత్తైన బిడ్డ, రక్తంలో కడగబడిన నీవు ఆలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. రీకా బాబా. ఎవరైనా సరే దేవుని రక్తంలో కడగబడిన ఎవరైనా సరే నిర్లక్ష్యం చేయొద్దు. 40 దినాలు 40 రాత్రులు వర్షం కురిపించాడు, ప్రసన్నమైన వర్షం కురిపించినప్పుడు, అయ్యా రండయ్యా, యేసయ్య రక్షకుడు, గొప్ప దేవుడు, నమ్ముకోండి అయ్యా, మీరు కూడా రక్షించబడతారని చెప్తే ఒక్కళ్ళు వినలేదండి. జల ప్రళయం వచ్చింది. మనుషులందరూ కొట్టుకుపోతున్నారు. అప్పుడు అంటారు నోవాహు దగ్గరికి వచ్చి, నోవాహు అయ్యా, దేవుని సేవకుడా, అయ్యా తలుపు తీయ్యా, మేము నశించిపోతున్నాం అంటే దేవుడు అక్కడ ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు కదా, సేవకులు పంపించాడు ఈ లోకానికి. విను, రేపు ఉగ్రత నుంచి తప్పించబడతావు, ఆ ప్రచండమైన ఉగ్రత నుంచి తప్పించబడతావు, అగ్ని ఆకాశంలో దించినప్పుడు తప్పించబడతావు, పంచభూతంలో లైవ్ అయిపోయినప్పుడు నీవు తప్పించబడతావు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చి అన్నారు, ఏమని తెలుసా? నోవాహు తలుపు తీయ్యా అంటే ఎందుకు తీస్తాడంటే దేవుడు కీలేసేసాడు, సీలేసేసాడు, దేవుడు వేసాడు. నోవాహు తీర్చలేమని. ఈరోజు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వినకుండా గర్వము అహంకారం పోగరు. దేవసేవకులు చెప్తున్నప్పుడు వినకుండా గర్వము అహంకారం పోగరు. చేయమాకండి. ఇది చాలా డేంజరస్ చేస్తారు. చూడండి, తుఫాను వచ్చినప్పుడు అది ఉంటుంది. వద్దు, విడిచిపెడదాం. నీ హృదయాన్ని మెత్తగా మార్చుకో. ఆ రోజు ఆ దినం రాకముందే, ఆ సమయం రాకముందే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మాటకు లోపడాలి. నీ ప్రాణాన్ని దేవుని వైపు ఎత్తుకోవాలి, దినమల్లా కీర్తించాలి. నీ ప్రాణాన్ని దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. ఈ రోజు కూడా అలాగే ఉన్నారు ప్రియబిడ్డ. చెప్పుకొని మనకెందుకులే, వాళ్ళ దేవుడుగా, వాళ్ళ ప్రజలుగా అంటున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. అందరికీ ప్రభు. మన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? దగ్గరగా 150 లోపల ఉండే దేశాలు. అన్ని దేశాల్లో దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మనం ఎంత తల్లి? తెలుసుకో. దేవుని సేవకులు ప్రకటిస్తున్నారు, తెలుసుకుంటే
నీకు మంచి నీ జీవితం ధన్యకరంగా మారింది ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. యెహోషువ 6:27. యెహోషువ కీర్తి అంటే ఏంది? మనం కీర్తి అనగా మనం ఒక సమాధిని చూస్తాం. కీర్తి ప్రతిష్ఠులు, కీర్తి శేషులు. ఏదైనా అవార్డు ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమంటారు? పెద్ద వాళ్ళకి కీర్తి శేషులు అంటారా? కీర్తి అంటే ఏంటో తెలుసా? కీర్తి అంటే దేవుని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, ఆయన స్తుతించడం, ఆయన కనపరచడం, ఆయన గొప్ప ఘనమైన కార్యములను వివరించడమే కీర్తి. అవన్నీ వివరించకుండా, దేవుని ప్రార్థన చేయకుండా ప్రాణం కొట్టుకొని ఎవరు తెలుసా సమాధి మీద కీర్తి చేసుడు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉండదు. వాళ్ళ కీర్తి చేసుడు అనొచ్చా? అనొచ్చు వాళ్ళని. వాళ్ళ కీర్తి అని పెట్టకూడదు. కీర్తి అంటే దేవునికి పేరు తెచ్చేవాడు, దేవుని ప్రకటించేవాడు, దేవుని పట్ల ఘనకార్యములు చేసిన వాళ్ళని కీర్తి చేసుడు అనొచ్చు, తప్పలేదు. కీర్తి దేవునికి ఇష్టంగా లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా కీర్తి చేసుడు, కీర్తనయుడు ఇలా ఎప్పుడు అనడు. మన కీర్తనయుడు ఎవడు? యేసు ప్రభు. ఆయన ఎంత దేవునికి ఎంత కీర్తి తెచ్చాడు దేవుడు, తండ్రి అయిన దేవునికి. అలాగనే దావీదు కూడా కీర్తి వచ్చింది. ఎలా వచ్చిందంటే యెరికో రాజుని జయించాడు. జయించిన తర్వాత దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు. దావీదుకి ఎప్పుడు తోడే ఉన్నాడు తెలుసా? దావీదు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఎవరిని ఒప్పుకున్నాడు తెలుసా? దేవా నీ కృప చొప్పున నన్ను బ్రతికించు. ఇందాక 51 క్రితం చదివి కదా. దేవా నీ కృప చొప్పున నన్ను బ్రతికించయ్యా, నీ వాత్సల్య భావం చొప్పున నా అతిక్రమంలోనైనా తొలగించయ్యా. అయ్యా నేను పాపినయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివ్వకయ్యా అని లోబడి నాయన స్తుతించాడు. ప్రియబిడ్డ దావీదు మహారాజు. మనం కూడా అలా లోబడి జీవించాలి. అలాగే దేవుని నేను ఘనపరచాలి ప్రియబిడ్డ. అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు, నీ పిల్లలకు తోడుగా ఉంటాడు, నీ చేతివృత్తులకు తోడుగా ఉంటాడు. తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే వచ్చింది. యెహోషువకి దేవుడు ఎందుకు తోడే ఉన్నాడంటే, నేను చెప్తాను ప్రియబిడ్డారా మంచి మనసుతో. యెహోషువకి మోషే చెప్పినన్ని కూడా చేశాడమ్మా. మోషే ఎవరండి? దేవుని సేవకుడు. దేవుని సేవకుడి దగ్గర ఎవరండి పరిచర్యుడు? యెహోషువ. మోషేకి దేవుడు చెప్పినన్ని మోషే చేశాడు. మోషే చెప్పిన అన్ని కూడా ఎవరు చేశారమ్మా? యెహోషువ చేసినప్పుడు మరి దేవుడు తోడే ఉండలేదా? తోడే ఉండి శత్రు సైన్యాలందరూ కూడా జయించాడు. శత్రువుల మీద విజయం సాధించాడు యెహోషువ. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా తోడే ఉన్నాడు. దావీదు కూడా యుద్ధాలు చేశాడు, శత్రువులు మట్టి కల్పించాడు, శత్రువుల మీద విజయం పొందాడు. అమోరీల రాజైన బాషాను రాజైన ఓగును, అమోరీల రాజైన సీహోనును, ప్రసిద్ధి నొందిన రాజుడు అమోరీలు అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకులు అన్నాడు. దావీదుకి వ్యతిరేకంగానే లేచేవాళ్ళు ప్రతిసారి కూడా. అయినా కానీ దేవుని అడిగేవాడు, అయ్యా నేను ఈ శత్రువు మీద నేను పోవద్దా, అయ్యా నేను ఇక్కడికి వెళ్ళొద్దని అడిగిపోయేవాడు. తెలుసా? దావీదుకి మనసుకు నచ్చినట్టుగా వెళ్ళా, దావీదుకి మనసుకు నచ్చినట్టు, యెహోషువ మనసుకు నచ్చినట్టుగా వెళ్ళా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా నేను ఈరోజు మోకరించి, అయ్యా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈరోజు నేను ఫలానా చాటుకి వెళ్తున్నాను, అయ్యా ఈరోజు నేను ఫలానా చాటుకి దేవునికి అప్పచెప్పు. అప్పుడు నీకు దేవుడు తోడే ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. చెప్పిన ప్రతి మాట కూడా వినాలి. దేవుని మాట నీ హృదయంలో ఉంచుకోవాలి. అందుకని అయ్యా నీ మాట నా హృదయంలో ఉన్నప్పుడు నాయన ఏ పాపం ఏలుబడి చేద్దని కీర్తన 119:11 కీర్తన 119:11 ఇంకా 20 నిమిషాలు కీర్తన 119:11. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయం
అయ్యా నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో వాక్యం ఉంచుకుని నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన వాక్యం ఎక్కడ మన ఎదుట ఉంచుకోవాలి, మన మన పెదవులతో స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి ప్రియబిడ్డ. అందుకని నీ ఎదుట నేను ఉన్నప్పుడు నాయన నా హృదయంలో నాయన నీ వాక్యాన్ని ఉంచుకుంటానయ్యా. మన ఆయన ఎదుట లేవా అప్పుడు? చూడండి అన్నా, ఎవరు ఎదుట ఉన్నాం? దేవుని ఎదుటే ఉన్నాం మనం అందరం. ఆయన ఎదుటున్నప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయంలో ఆయన మాటలు ఉంచుకోవాలి. అప్పుడు ఏ రోగము రాదు, ఏ పాపంలో మనం పడిపోం ప్రియబిడ్డ. అందుకని అంటాడు దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నాకు దొరకగా, నీ వాక్యము నాకు ఏసుకెళ్ళి అంటాడు, నీ వాక్యమును నాకు దొరకగా నేను దాన్ని భుజించానయ్యా. నా నోటికి అది తేనెవలే ఉన్నది, తేనె కంటే మధురంగా ఉన్నది, జుట్ట తేనె దారుల కంటే మధురమైన వాక్యం ప్రియబిడ్డ. జుట్ట తేనె దారుల కన్నా మనం చురుకోవాలి. ప్రతిరోజు కూడా మన నోటి నుంచి ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, స్తుతించాలి, కీర్తించాలి ప్రియబిడ్డ. అందుకని యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువ వెళ్ళిన చోటల్లో కూడా జయమే వచ్చింది. ఎరుకోని కూల్చివేయాలంటే 7 రోజులు తిరిగారు, 6 రోజులు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. చూడండి, 6 రోజులు ఒక రోజు ఎరుకో చుట్టూ ఒక రోజు తిరిగారు. సులభంగా ఉందిగా, సులభంగా ఉంది కదా ఒక రోజు తిరిగినప్పుడు. 7 రోజులు తిరిగితే 7 రోజులు ఒక రోజు తిరగాలి, కష్టం కదా. దేవుడు చెప్పాడు 7 రోజులు తిరగాలి. నీ జీవిత కాలం అంతా నువ్వు దేవుని చుట్టే తిరగాలి. నువ్వు బ్రతుకు దినములో నీ దేవుని స్తుతించాలి. అప్పుడు నీకు విజయం పొందుకుంటావు. పరలోక రాజ్యంలో నీకు వారసత్వం ఉంటుంది. ఈ లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ వెళ్ళిన చోటల్లో కూడా దేవుడు తోడండి. ఆయన కీర్తి ఆ దేశం అంతటా కూడా, యోధా దేశం అంతటా కూడా ఏమైందండి? ప్రఖ్యాతిగానే ప్రబలిపోయింది ఆయన కీర్తి. ఆయన దేవుడు తోడన్నాడు కాబట్టి, జయమిచ్చాడు కాబట్టి ఆయన కీర్తి యోధా దేశం అంతటా. అప్పుడు అన్నిలు కూడా ఏం చేస్తారు తెలుసా? అన్నిలు కూడా పన్ను కట్టారమ్మ, తీసుకొచ్చి భయపడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలంటే భయం. అసలు అమ్మోనియన్ కానీ శత్రువు కానీ ఎవరికైనా సరే యేసుక్రీస్తును నమ్ముకున్న వారంటే భయమే. ఎందుకు తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు, ప్రేమామయుడు, దయామయుడు, కోటి సూర్యకాంతి తేజోమయుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు దేవుడు. ఆయన ప్రజలంటే భయపడిపోయారు. హల్లెలూయా. కాబట్టి యెహోషువగా దేవుడు తోడైనట్టు మీ కుటుంబాలకు మీకు కూడా తోడై నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 9:31. ఆయన చేసిన ఘనకార్యం ఎలాంటి తెలుసా? గుడ్డివాడికి కనులు ఇచ్చాడు. 2 గుడ్డివారు అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళు ఈ లోకాన్ని చూడలేదు. వాళ్ళు అంధకారంలో మునిగి ఉన్నారు ప్రియబిడ్డ. అందుకని అంధకారంలో ఉన్న వారికి నేను వెలుగునిస్తానన్నాడు. పడిపోయిన వారిని నేను లేవనెత్తుతానన్నారు. దిక్కులేని వారిని నేను ఆదరిస్తానన్నాడు దేవుడు. వీళ్ళు చూడండి, యేసయ్య వచ్చారు. గెరాసేనుకు దేశానికి వచ్చాడు. కొండ నుంచి కొండ మీద ప్రసంగం చేసి దేవుడు కొన్ని ప్రాంతాలు కపెర్నహూము, గెరాసేనుల దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు, స్వస్థపరుస్తున్నప్పుడు దెయ్యం పట్టిన వాడు, సేనా దెయ్యం పట్టిన వాడిని ఇడిపించాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడి ప్రతిమలు. అయ్యా దెయ్యాలు బతిలాడుకునే తెలుసా? దెయ్యాలు ఏమంటే తెలుసా? అయ్యా ఆ పందుల మందలో పంపించు అయ్యా మమ్మల్ని, ఆ నదిలో కొంత సముద్రంలో. చూడండి, అయ్యే బ్రతిలాడుకుంటే చూడండి, నదిలో కొంతంట ఆ పందుల మందులో పంపించమన్నాడు. అప్పుడు దేవుడు పో సాతాను అన్నాడు. ఎక్కడ పోయి పడ్డాయండి? సముద్రంలో పడి చచ్చిపోయాయి. చూడండి, ఎన్ని వేలండి? 2000 సైతాలు. హల్లెలూయా. యేసు నామములో లయమైపోవును గాక. ప్రతి అంధకార క్రియలన్నీ కూడా యేసు నామములో లయమైపోవును గాక. హల్లెలూయా. రీకా బాబా. గుడ్డివారు ఇప్పుడు కన్నులుండి చూడలేకుండా ఉంటారు, గుడ్డితనంలో ఉన్నారు ప్రియబిడ్డ. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది జీవమైందో, ఏది రమ్యమైందో, ఏది మాన్యమైందో, ఏది పూజింపదైందో, ఏది పూజింప తగలదో తెలుసుకోలేక ఇది ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.
నోవాహు దినములు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ప్రేమిట. కంప్యూటర్ జనరేషన్ వచ్చేసింది చూడండి. దేవుడు అన్నాడు, ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమి కింద ఉంది కానీ దేని రూపమును నువ్వు చేసుకున్నప్పుడు సాగిలపడకూడదు, పూజించకూడదు. నువ్వు ఎవరు పూజించాలి? భూమి ఆకాశాలు కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసి నిన్ను నన్ను పుట్టించిన దేవుడిని నువ్వేం చేయాలి? ఆయనకే సాగిలపడాలి. జ్ఞానంలో వచ్చి ఎవరు సాగిలపడ్డారండి? ఎవరు సాగిలపడ్డారు? మా పురుషుని గారు, పవిత్రగా, పవిత్రముగా, మేడం గారు, ఏసైకనా? తల్లికి సాగిపడ్డారా అక్క? ఏసైకి సాగిలపడ్డారు. తల్లికి సాగిలపడితే ఏమైనా ఉండేదా? అక్కడ తల్లిని గణపరుచుదా? ఏసయ్య రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటే ఏ జ్ఞానులు అంటే? ఈ లోకంలో జ్ఞానులు వచ్చారు. దైవికమైన జ్ఞానులు కాదు. ఈ లోకంలో జ్ఞానులు ఏ రోజు దగ్గరకు వచ్చారు, ఏ రోజు కపటంగా పంపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు మారిపోయి ఏం చేస్తారు తెలుసా? ఏసైకి సాగిలపడ్డారు. ఎందుకని? ఆయన కారణ జన్ముడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని పవిత్రుడు, జన్మతః కర్మతః పాపము లేని వాడు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని నిత్యము పొగడబడుతున్న దేవుడు. ఆయన్ని ఆరాధించడానికి తెలుసుకున్నారు బిడ్డ. జ్ఞానులే తెలుసుకున్నారు. వచ్చిన తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు. ఈ లోకంలో తెలుసుకోలేని వారు తెలియపరుస్తున్నా తెలుసుకోలేకపోతున్నారు బిడ్డ. ఎందుకు? దేవుడు చెప్పమన్నాడు. ఏమన్నాడు? నేను నశించిపోయేదాన్ని వెతికి రక్షణ ఈ లోకానికి వచ్చాను, అందరూ మారు మనసు పొందాలి, అప్పుడు నా రాకడ వచ్చింది అన్నాడు. అందుకని దేవుడు చూస్తున్నాడండి. సృష్టి యావత్తు మిగిలిన ఆశతో చూస్తున్నాడు. దేవుడు కన్నీరు కాలుస్తున్నాడు. ఏందా? నా రూపంలో కలుగు చేశాను, నా స్వారూపంలో ఎందుకు మారట్లేదు వీళ్ళు? సృష్టికర్తను మరిచి సృష్టమును ఎందుకు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారని దేవుడు కన్నీరు కాల్చేస్తున్నాడు. దుఃఖపడాడు. కన్నీరు తోడొచ్చు. నువ్వు ఎప్పుడు అన్నది నేను విడిచిపెట్టే దేవుడు కాదు. గుడ్డి వాళ్ళనే విడిచిపెట్టలేదు దేవుడు. నిన్ను నేను విడవను, నిన్ను ఎడబాయను, నా ఆలోచన నీ పట్ల నెరవేర్చుకుంటానని దేవుడు సెలవిస్తాడు. హల్లెలూయా. గుడ్డివాడు ఈరోజు కన్ను నుండి చూడలేకపోతున్నారు ప్రియబిడ్డ. దేవుని వైపు తిరగలేకపోతున్నారు. ఈ గుడ్డివాడు ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడా యేసయ్యా మమ్మల్ని కరుణించని గుడ్డివాడు కేకేస్తున్నాడు. కన్నులుండయి చూడలేని వారు, ముక్కులుండయి వాసన లేని వారులుగా తయారవుతున్నారు ప్రియబిడ్డ. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచడం మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. చెప్పుకో, నీ సంగతులు చెప్పుకో. దేవుని ఎదురు పరచు. తల్లిదండ్రులు కూడా వద్దు, దేవుని ఎదురు పరచు. దేవుని రాయి, పేపర్ మీద రాసి దేవుని ఎదురు పెట్టాయా, నాకు ఈ అవసరాలు అయ్యా, ఇవన్నీ నీకు సమర్పించగలిగి దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించడో అప్పుడు అడుగు, జవాబడు. ప్రశ్న అడిగిన. హల్లెలూయా. కాబట్టి గుడ్డివాడు కళ్ళించారు. గుడ్డివాడు కళ్ళించినప్పుడు వాళ్ళు ఎవరు ఊరుకున్నారా? ఉన్నారమ్మా? ఉన్నారా? దేవునికి అందరికి ప్రకటించారు. గెరాసీనుల ప్రదేశమంతను కపెర్నహూము దేశమంతను ఏం చేశారండి? ప్రచురపరిచాడు. ఆగలేదు వాళ్ళు. ఎందుకని? కరుణించాడు. గుడ్డివాడి కరుణించాడు. మనల్ని రక్షించిన దేవుడే మనం కలిగి ఉన్నాం కదా. నీ నోటితోను, నీ కీర్తితో, నీ నాలుగుతోను, నీ ప్రాణంతో దేవుని నువ్వు ప్రకటిస్తున్నావా? నోరు మూసుకొని ఉంటావా? దేవుని మాట చెప్పాలంటే సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. సిగ్గుపడాలని పని చేయట్లా. భూమి ఆకాశాలు కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి సృష్టిని కలుగు చేసిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సిగ్గుపడాల్సిన పని ఏది నీకు? సిగ్గుపడతావా? సిగ్గుపడాల్సిన పని లేదు. ధైర్యంగా చెప్పు. ఏ సమయంలో ఏం చేయాలో చేయి. నువ్వు ఏది సమయంలో చేయాలి అది చేయి. సమయానుకూలంగా, సమయానుకూలంగా సమయంలో చేయి. ఆ సమయంలో చేసేది ఇంకోటి చేసావనుకో నువ్వు పొందుకులో ప్రియబిడ్డ. హల్లెలూయా. గుడ్డివాడు ఏం చేసి, గుడ్డివారు ఇద్దరు కూడా ఆయన కీర్తి ప్రశ్న చేసి, కీర్తన కంటే ఏంటి తెలుసా? కీర్తి అంటే అర్థం కీర్తనీయుడు, ఆరాధన గేయుడు, స్తుతికి పాత్రుడు. దీనికి అర్థం ఉందమ్మా.
స్తుతికి పాత్రుడు, కీర్తనీయుడు, ఆరాధనకి ఏకుడు, పరిశుద్ధుడు. ఆయన మనం కీర్తిస్తుంటే, మన నోటి నుంచి కీర్తిస్తుంటే ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా ప్రియమైన. అందుకని ఈ యొక్క గుడ్డివారు చేసిన ఉపకారాలకి కీర్తి ప్రతిష్టలు దేవునికి తెచ్చారు. దేవునికి అపకీర్తి తేలేదు. దేవునికి మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా దేవునికి అపకీర్తి తేవచ్చా? తీసుకురాకూడదు. నువ్వు కీర్తించాలి దేవుని. కీర్తి ప్రతిష్టలు దేవునికి తీసుకురా. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకకుండా, దేవునికి ఇష్టంగా బ్రతకకుండా బ్రతికినాలు అన్యాయంగా బ్రతికి కీర్తి శేషులు, కీర్తి ప్రతిష్ఠులు అంటే అది సమంజసమైనది కాదు. సమాధి మీద లిఖించినా కానీ సమంజసమైనది కాదు. అది నువ్వు దేవునికి కీర్తిని తెచ్చినప్పుడే నీకు ఆ పేరుకి సార్థకం ఉంటుంది బిడ్డ. హల్లెలూయా. యేసయ్య పేతువ మినిస్ట్రీ తరపున మీకు వందనాలు చెప్తున్నాను. నువ్వు దేవునికి కీర్తి తీస్తున్నా, నువ్వు దేవునికి కీర్తి తీస్తున్నా, నువ్వు దేవునికి మహిమ తీస్తున్నా. హల్లెలూయా. కాబట్టి గుడ్డి వారికి దేవునికి కీర్తి, మనం కూడా దేవునికి కీర్తి తెచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడో అంశం చదువుకుందాం. 14వ అధ్యాయము 16-17 వస్తుంది. మన ఇజ్రాయెల్ ప్రజలు మందసం లేదు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకొని వస్తున్నారు కొత్త బండి కట్టుకొని. కొత్త బండి మీద దేవుని మందసం ఏముంటాయండి? 10 ఆజ్ఞ పలకలు, అహరోను కర్ర, ఈ మూడే ఉంటాయి. ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటే సంఖ్యాకాండంలో ఉంటుంది. భలే గుర్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మందసం అనగా దేవుని 10 ఆజ్ఞలు. గుర్తుంచుకోవాలి అందరూ, మర్చిపోకూడదు వాక్యం. మందసంలో దేవుడు స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞ పలక, కొలకర్ర, అహరోను కర్ర. చూడండి, ఈ 3 తీసుకురావడానికి దేవుని అయ్యి ఆ మనస్సులో ఉంటాయి. తీసుకురావడానికి వెళ్ళారు. తీసుకొని వచ్చిన తర్వాత తీసుకొని వస్తున్నారు. ఉజ్జియా ఏం చేశాడు? పడిపోతుంటే చేయి పెట్టాడు. ఉజ్జియా చేయకూడదు పని అది. చూడండి ఎంత భయంకరమైనది. అది చనిపోయాడు. దావీదు మహారాజుకి భయం పుట్టింది తెలుసా? దావీదు మహారాజుకి భయం వేసి తీసుకురాలా, యెరూషలేము తీసుకురాలా. ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ ఉంచాడు? ఒబేదెదోము ఇంట్లో ఉంచాడు. భయం పుట్టేసి. మీ ఇంట్లో ఉంచుకుంటారా? చెప్పండి, మీ ఇంట్లో దేవుడు ఉంచుకున్నారా? ఉంచుకున్నా? దేవుని ప్రతినిధులుగా నేను చెప్తున్నాను, దేవుని సేవకులుగా నేను చెప్తున్నాను. నీ కుటుంబము ఆశీర్వదించబడింది తెలుసా? దేవుని స్తుతించు, దేవుని సేవకులు ప్రేమించు, దేవుని సేవకులు చెప్పిన మాట విను. వాళ్ళు అభిషేకించబడిన తెలుసా? సేవకులు వారిని నీ నోటి నుంచి ఒక్క మాట కూడా దుర్భాష రాకూడదు. వారిని చెప్పించకూడదు. నువ్వు ప్రియ బిడ్డ, వాళ్ళ నోటి నుంచి శుభవచనాలే వస్తాయి కానీ అశుభమే రావు. ఎందుకని? కోపం కూడా వచ్చింది వాళ్ళ నోటి నుంచి. కోపం కూడా వచ్చింది కాబట్టి కోపపడకూడదు. కాబట్టి మళ్ళా దేవుడు కూడా కోపపడి ఏం చేశాడు? వాళ్ళ గురించి జాలి చూపించాడు. మనం కూడా జాలి చూపిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దావీదు మనసుతో తీసుకొచ్చినప్పుడు ఒబేదెదోము ఇంట్లో ఉంచాడు. ఒబేదెదోము ఉంచిన తర్వాత ఒబేదెదోము గృహము ఆశ్రయించబడింది. దావీదు అమ్మోనీయులను గెలిచాడు, ఫిలిష్తీయులను గెలిచాడు. గెలిచిన తర్వాత వాళ్ళ శత్రువులంతా గెలిచిన తర్వాత ఆ దేశం అంతటా కూడా అమ్మోనీయులు దావీదుకి పన్ను కట్టడానికి వచ్చారు. చూడండి, భయపడిపోయారు. దావీదు అంటే ఎవరు? మహారాజు. కొన్ని 40 సంవత్సరాలు రాజ్యం చేసిన రాజ్యాన్ని ఏలినాడు. యోధా ప్రజలని ప్రేమిడ యెరూషలేముని. ఆయన కీర్తి మొత్తం యెరూషలేము మొత్తం కూడా యోధా ప్రాంతం అంతా కూడా ఆయన కీర్తి, దావీదు కీర్తి తెలిసిపోయేసరికే వచ్చి ఏం చేస్తే తెలుసా? వాళ్ళు పన్ను తీసుకొచ్చారు, ధనం తీసుకొచ్చారు, గొడ్లు తీసుకొచ్చారు, గొర్రెలు తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చి దావీదుకి అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవునికి కీర్తి తీసుకురావాలంటే ఏం చేయాలి తెలుసు? నీవు ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు, ఈ సంవత్సరంతో నిన్ను క్షేమం ఇచ్చాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
కీడు వచ్చిన అపాయం వచ్చిన నిన్ను తప్పించి కాపాడి ఈరోజు సజీవుడిగా ఉండి సజీవుడిని స్తుతిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని కీర్తిస్తున్నావు కాబట్టి నువ్వు దేవునికి కీర్తి తీసుకురావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి కీర్తి తీసుకురావాలి. నీవు ఉన్న స్థలంలో కీర్తి తీసుకురావాలి. నీ వెళ్ళే స్థలంలో దేవునికి కీర్తి తీసుకొచ్చినప్పుడు నీ కుటుంబము నీ పిల్లలు ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఆ యొక్క దేశం అంతా కూడా కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుంది. ఇంకా నాకు 10 నిమిషాలు టైం ఉంది. ఈ వాక్యం చదువుకొని ముగించుకుందాం. చివరిగా 2వ దినవృత్తాంతాలు 26:8. ఉజ్జియా ఎవరమ్మా? అబియా? ఉజ్జియా ఎవరు కొడుకు? అమజ్యా కుమారుడు. ఈ ఉజ్జియా అమజ్యా ఎవరి వంశంలో వచ్చారు? వంశం ఉండదు కదా, మీ వంశం ఉండదు కదా. మా వంశంలో పుట్టాడు అంటావా అమ్మా? మేడం గారు ఇద్దరు ఉంటారు. వంశంలో పుట్టారా అంటారా అన్న? మా వంశంలో పుట్టాం. ఈ యొక్క ఉజ్జియా ఎవరు వంశంలో వచ్చాడు అనుకున్నా? దావీదు వంశంలో వచ్చినాడే. దావీదు కుమారుడు ఎవరండి? సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము కుమారిక. అందరూ వచ్చేసారు. యెరోబాము అందరూ వచ్చేసారు. వాళ్ళ వంశంలో వచ్చినాడు, దావీదు వంశంలో వచ్చినాడు. వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు వీళ్ళు. ఈ ఉజ్జియా దావీదు వంశం వచ్చినాడే. తాత ముత్తాత మాటలు వినలేదండి. వినకుండా దేవుని విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టి నడుచుకున్నారు. పేపేట ఉజ్జియాని దేవుడు ఆశ్రయించాడు, దీవించిన కొలది దేవుని ఏం చేయాలని కీర్తించలేదు, దేవుని కనపరచలేదు. ఇప్పుడు మంచి ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తామమ్మా? మా గురించి అయ్యా నాకు ఉద్యోగం కావాలి, అయ్యా నాకు అనేక చేత వ్యవసాయం చేయించాడు. ద్రాక్ష తోటల పనివారిని పెట్టుకున్నాడు. బాగా సమృద్ధి వచ్చింది. సమృద్ధి వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది చదువుమా? స్థిరపడిన తర్వాత అతడు మనసున అంటే దేవునిగా జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడు? లోక స్నేహం, పరిగెత్తటం, ఇష్టం వచ్చినట్టుగా మనసు కలిగి ఇష్టం వచ్చినట్టు పోయాడు. అట్లే పోయాడు. మనసును గర్వించి దేవుని సేవకుల మీద ఏం చేశాడండి? తిరుగుబాటు చేశాడు. అయ్యా ఉజ్జియా, నువ్వు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయమాకయ్యా అంటే సేవకులు చెప్పారండి. ఇక్కడ సేవకులు చెబితే నువ్వు చదువు 19 ఉజ్జియా విరోధమైన చేయొచ్చా? దేవుని సేవకుల మీద కోపం చెప్తేనో కోపం, గర్వము, ఇదంతా ఇది దుష్టుని కలిగి చేసే పని. ఉజ్జియా మనసును గర్వించాడు. తల్లి మనకి కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఉండకూడదు. చాలా డేంజరస్ అది. దేవుడికి అంతా గర్వ హృదయులు దేవునికి అసహ్యులు. గర్వం ఎప్పుడు కూడా ఉండకూడదు. నాకు కలిగిన దాన్ని బట్టి గర్వము, నాకు కలిగిన అందాన్ని బట్టి గర్వము, నాకు కలిగిన భయాన్ని బట్టి గర్వము. ఈ గర్వం ఏముందంటే నాశనానికి ముందు ఏం నడిచిందండి? గర్వం నడిచింది. గర్వం ఎప్పుడు మనలో ఉండకూడదు. వచ్చింది. నాకేమైంది అది ఎట్టొచ్చిందంటే అది దుష్టుడు కలుగు చేస్తాడండి. మనకు కాదు, దుష్టుడు కలుగు చేస్తాడు ఎనకుండా చేయటం. కాబట్టి మనం దాన్ని విడిచిపెడదాం. ఉజ్జియా అలాగనే సేవకుల మీద రౌద్రమ కలిగి మీరే నా దూపం వేసేది అని సేవకుల చేతిలో ఉన్న దీపం తీసుకొని వెళ్ళాడు. లోనికి వెళ్ళిన తర్వాత ఏమైందండి? ఉజ్జియా నొసట కుష్టు. ఎవరు చేసే పని వారు చేయాలి. నేను చేసే పని ఏంటండి? నేను చేసే పని ఏంటి చెప్పండి? నేను చేసే పని సేవ. దేవుడు అభిషేకించుకున్న ఇది ఆత్మీయులకైతే తెలుస్తుంది, కానీ ఆత్మతో ఆలోచించిన వారికి తెలియదండి. గుడ్డితనం ఉంటుంది. కనులకు గుడ్డితనం ఉంటుంది. వాళ్ళకి తెలియదు. వెర్రితనంగా ఉంటాయి. మన చెప్పే మాటలు వాళ్ళకి ఏముంటాయని వెర్రితనంగా ఉంటుంది. లోకానికి వెర్రితనంగా ఉంటుంది. మందిరాలకు వెళ్ళాడు. సంఖ్యాకాండంలో ఏముంటుందంటే సేవకులు చేసే పని సేవకులు చేయాలమ్మా.
అయితే పాత నిబంధనలు ఏముందంటే సేవకులకి ఇదివరకు అంగీ ఉండేది కదా, అంగీ ఉండదు కదా అన్న, అంగీ నిలువుట అంగీ కడతారు కదా. అంగీ కట్టిన తర్వాత నడుగు ఏం కడతారమ్మా? నల్లది మీ సేసాలు కడతారు కదా, కట్టరా? తాడు కడతారు. తాడు కట్టిన తర్వాత దానికి ఏముంటుంది? గంట ఉంటే ఏముంటుంది చూసారా? గంట ఎందుకు పెట్టారు చెప్పండి? గంట వాయించుకోవడానికి కదా. గంట మీద గంట అంటే గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు. యోధా పాపం ఏంటి చెప్పండి? యూదా దేవుడితో 33.5 సంవత్సరాలు సహవాసం చేసి, యూదా ఎవరండి? శిష్యుల్లో ఒకడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈడి పుట్టపోయినా బాగుండేది నాయన అన్నాడు, చెప్పించాడు. అనుకోవచ్చా? అట్లా అనవచ్చా? ఈడి పుట్టపోయి ఎందుకు బతుకుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడు, ఈడు ఎందుకు భూమి మీద జీవిస్తున్నాడు, ఈడి పుట్టకపోయినా బాగుండేదా అనుకున్నాడు దేవుడు. చివరికి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు, వేసుకొని చచ్చిపోయాడు. దేవుని మాట వినకపోతే యూదా వినలేదండి. 30 వెండి నాణ్యాలకి అమ్మాడు యేసు ప్రభువుని. ఈరోజు అమ్మేవాళ్ళు లేరా? కొద్దిగా కడుపుకు అన్నం పెట్టకలోనే, కొద్దిగా 4 డబ్బులోనే వాళ్ళ పక్షంలో మాట్లాడటం, అన్యాయం తీర్పు చెప్పేవాళ్ళు లేరా? అన్యాయంగా మాట్లాడేవాళ్ళు లేరా? ప్రియబిడ్డ, యేసు క్రీస్తు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన అన్యాయం చేయని దేవుడు. ఆయన అందరికీ న్యాయం చేసే దేవుడు. ఆయనలో పాపం లేదు. ఆయన అందుకనే దావీదు పట్టణంలో 7 రక్షకుడు ఈ లోకాన్ని పుట్టాడు. ప్రజలందరూ కలుగు సంతోషకరమైన శుభవార్త ఇదే, నిన్ను రక్షిస్తానని అంటాడు. దేవుని దగ్గర రా, నీ ఎందుకు వస్తానన్నాడు దేవుడు. నువ్వు దేవుని ఎందుకు రాకపోతే నీ ఎందుకు దేవుడు రాడు. హల్లెలూయా. గొర్రెల కాపరులకు దేవుడు కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, చెప్పారు. ఎక్కడుండి చెప్పారు? బిల్డింగ్లో ఉన్నాడు, బంగారు తొట్టిలో ఉన్నాడు, బంగారు ఉయ్యాలు ఉండి చెప్పాడా? ఎక్కడికి వచ్చి చూసారు వాళ్ళు? పశువుల తొట్టిలో. పశువుల తొట్టిలో ఏమేస్తారు? కుడితి ఉండదన్నా, గడ్డి వేస్తాంగా. ఆ గడ్డిలో కుడితి తాగిందేమో వాళ్ళ గేదె, దానిలో పెట్టి అంత తగ్గించుకొని వచ్చాడు మా దేవుడు. అంత తగ్గించుకొచ్చే మన దేవుడు ప్రియబిడ్డ. హల్లెలూయా. అంత తగ్గించుకొని వచ్చాడు ప్రియబిడ్డ. మనం కూడా తగ్గించుకొని ఉండాలి. అయ్యా నాకు తగ్గింపు దయచేయ, నా తల్లి నా తండ్రి మాట వినాలయ్యా. అయ్యా నేను పెద్దల మాట లోబడాలయ్యా. అయ్యా నీ మాట నేను విని నడుచుకోవాలయ్యా. ఉజ్జియా నీ మాట వినలేదు నాయన, యూదా నీ మాట వినలేదయ్యా. పాపం అయ్యా తండ్రి. యాజకుడు పాపం చేస్తే మందిరంలోకి వెళ్తే పరిశుద్ధలము అతి పరిశుద్ధలం ఉంటుంది. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధంలో ఎవరు వెళ్తారు? యాజకుడు ఒక్కడే వెళ్తారు. యాజకుడు పాపం చేశాడు అనుకో, అక్కడ పడిపోతాడు. యాజకుడు నిలబడి ఉంటాడు కమ్మా, చూడండి, ఇట్లా నిలబడి ఉంటే గంట మోగుతుంటుంది కదా. పాపం చేసి కింద పడిపోయాడు అనుకో, గంట మోగదు కదా. అప్పుడు ఆ తాడు దానికి పెట్టారు, ఆ తాడు పెట్టి బడి లాగేస్తారు, కుక్కలాగా లాగేస్తారు. యాజకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పాపం చేయకూడదు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన కీర్తి తెచ్చే వాళ్ళకి ఉండాలి. ఆయన కనపరిచే వారిగా మనం ఉండాలి. మనము మన దేహంతో ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. ప్రియబిడ్డ, చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తున్నాను. రోమాపత్రిక చదువు 5:8 చివరిగా. చంపివేయాలి, శరీరానుసారంగా మనం నడుచుకోకూడదు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధం కాబట్టి, యేసు రక్తంలో కడగబడిన వారు కాబట్టి మనం ఏం చేయాలి? మన దేహము దేవుని ఆలయంగా మార్చుకోవాలి, ఆత్మ సంబంధం నడుచుకోవాలి, ఆయనకి కీర్తి తెచ్చే వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లోనే కుమారుడు రాష్ట్రంలో మనం ఆయన కీర్తి తీసుకొద్దాం, దేవుని కీర్తిద్దాం, తినడం మన వాడితో మన దేహంతో మైపడదాం. మన హృదయం ఆలయాన్ని మనం ఆలయంగా మనం మార్చుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్.